హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఇంట్లో మేడ్ హ్యాండ్ ఇచ్చిందనమాట. ఎలాగో దేవుడి దయ మా వీధిలోని మా వినాయక చవితి చేశాం కదా, విగ్రహం దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందరం ఎలాగో చందాలు వేసాం కాబట్టి ఇంకా స్వామి దగ్గరికి వెళ్ళేసి ఈ పూట వెళ్తూ ఉన్నామన్నమాట. స్వామి అన్నదానానికి వెళ్తున్నాము. అన్నదానం కార్యక్రమంకి వెళ్తూ ఉన్నాం. నేను, మా బాబు, మా ఫ్లాట్లో మా పక్కింటి మా అక్క వాళ్ళు అన్నదాన కార్యక్రమానికి మనీ ఇచ్చారనమాట. ఆ పాప, నేను, మా బాబు కలిసి వెళ్తూ ఉన్నామన్నమాట. వెళ్ళేసి ఇంకా అన్నదానానికి మనీ ఇచ్చారు కాబట్టి పాప అన్నదానంలో వడ్డిస్తూ ఉందన్నమాట. ఫుడ్ వడ్డిస్తూ ఉంటే ఇంకా నేను పక్కన చేరి పాపకి వీడియో తీసి పెట్టాను. పాపం గుర్తుగా ఉంటుందిలే అని చెప్పేసి తను ఫోన్ తీసుకురాలేదు. చాలామంది వచ్చారు ఫ్రెండ్స్, 200 మెంబర్స్కి అనుకున్నారంట. ఫుడ్ సరిపోదని చెప్పేసి నేను 2 ప్లేట్స్ తీసుకుందాం అనుకున్నాను. 1 ప్లేట్ తెచ్చుకున్నాను. బాబు కొద్దిగా రైస్ పెట్టించుకొని బాబుకి అక్కడే పెట్టేస్తాను అన్నమాట. స్వామిని దర్శనం చేసుకొని ఫస్ట్, తర్వాత అక్కడికి వెళ్ళాము. పక్కనే లేండి, స్వామి పక్కనే భోజన కార్యక్రమం స్టార్ట్ అయింది. మీ వీధిలో కూడా ఇలాగే భోజనాలు పెట్టేశారా? రెండో రోజు రేపు వచ్చేసి స్వామివారి ఊరేగింపు మహోత్సవం ఉందన్నమాట. నిమజ్జన మహోత్సవము రేపైతే స్వామికి ఏదో ఒక ప్రసాదం చేసి ఇవ్వాలి అని ఉంది నా మనసులో. రేపు మేడు కానీ వచ్చింది అంటే ఖచ్చితంగా ఏదో ఒక స్వీట్ అయినా, అంటే బెల్లం పొంగలైనా పులిహోర అయినా చేసి స్వామికి వెళ్ళేటప్పుడు ప్రసాదంగా ఇద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. పోయి నీరు కూడా ఇచ్చాను, నీరు కూడా ఇవ్వాలనుకుంటున్నాను. చూడండి, పులిహోర, వైట్ రైసు. నేను బాబుని ఎత్తుకొస్తుంటే పాపం అక్కడ వినాయకుడి దగ్గర స్వామి సేవ చేసే పిల్లలు, అరే అక్క ఒకటే ఎత్తుకుపోలేకుందరా, వెళ్ళి తీసుకెళ్ళి అక్కకి ఇంటి దగ్గర దిగబెట్టేసి రారా అని చెప్పి చిన్న బాబుని పంపించాడు. ఆ పిల్లోడు పాపం, బాబు తీసుకొచ్చి పాపం ఇంట్లో పెట్టెళ్ళాడు పిల్లోడు. ఇదిగోండి, స్వామివారిని దర్శనం చేసుకున్నాం అన్నమాట. నేను మళ్ళీ ప్లేట్ కోసం వెళ్ళాను, ఎందుకంటే ఇంట్లో రైసు వండలేదు కాబట్టి ఈవినింగ్ బాబుకి రైస్ పెట్టాలి కదా, అందుకని చెప్పేసి ఇంట్లో వండకుండా మళ్ళీ వైట్ రైస్ పెట్టించుకుందామని వెళ్ళాను అనమాట. సెకండ్ టైం కూడా వెళ్ళి బాబుకి రైస్ పెట్టించేసేసుకొని వచ్చేసాను. బాబుని ఇంట్లో పెట్టేసి వచ్చేసాను నేను. ఇది మా అక్క వాళ్ళ అన్నదాన కార్యక్రమం అనమాట. అదిగోండి మా పాప భోజనం అలా వడ్డిస్తుందో, చాలా నెమ్మదిగా పెట్టించుకోండి అమ్మ అంట. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.